ఈ చంద్రబాబు నాయుడికి వణుకు పుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడా, మీ చంద్రబాబు నాయుడు ఉన్నాడా? నాకు చీప్ ట్రిక్లు చేయొద్దండి. ఏమన్నా ఒరిజినల్ రాజకీయం చేయండి. వేదావతిని నేను ఖచ్చితంగా అయిపోగొడతాను అనే విధంగా ఆయన మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు దాని గురించి చిప్పిగిరిలోన తూము ఒకటి, చిప్పిగిరి మండలంలో తూము ఏర్పాటు చేయాలని ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. దాన్ని పెడిచెవని పట్టినారు. ఏ ఒక్కటి కానీ చేయట్లేదు. వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జీలు వాళ్ళు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చేయమను, మేము సహకరిస్తాం. ఊకినే ఆ జెడ్పీటీసీ ఉండే ఏం చేసినాడు? జెడ్పీటీసీ 6 మండలాలకు జెడ్పీటీసీ నేనేమన్నా లేకుంటే అది చిప్గిరి మండలానికి జెడ్పీటీసీ ఏమన్నా తెలివి జ్ఞానం ఉందా? అప్పుడుండే మంత్రి జయరాముడు గుమ్నూరు జయరాముడు మంత్రిడా 5 ఏళ్ళు. ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మీ పార్టీలోనే ఎమ్మెల్యే. ఆయన అడగండి అయ్యా. నేను జెడ్పీటీసీ నన్నుగానే ఆయన, నేను జెడ్పీటీసీ ఆయనతోనే నన్ను దూరం పెట్టినారు. అసలు ఏ కార్యక్రమం పిల్ల మీకు కానీ తెలుస్తుంది. ఎందుకు నా మీద ఆరిపోసుకుంటారు? మీరు ఏమని ఉంటే డెవలప్మెంట్ చేయండి, నేను దానికి సహకరిస్తా. మీరు చెప్పిగిరే, నాది చెప్పిగిరే, ఏదున్నా కానీ నేను డెవలప్మెంట్ చేయాలి. నేను నాకేమి పదవులు కావాలా, అధికారం కావాలా, నాకేది ఏదమ్మా ఏం లేదు. ఏదన్నా మనం ఏదన్నా బతికింటే ఏదన్నా మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ రాజకీయం వచ్చినా తప్ప నాకు ఇదేమో దీంట్లో సంపాదించుకోవాలా, ఏదన్నా దీంట్లో కొట్టుకొని పోవాలా, ఆలూరును ఊడ్చేసి అమ్మేసుకోవాలని మనకి ఎప్పుడు ఉద్దేశం లేదు. నాకేదో దేవుడు ఇచ్చింది రైల్వే ఉంది, మా పిల్లలకి ఏదన్నా ఉన్నా రైల్వే ఉంది, దాంట్లోనే బతుకుతాం మేము. నాకు ఇక్కడ దీంట్లో దాచుకునే మాకు అవసరం లేదు. మీరు ఏమని ఉంటే తీసుకురండి. రోడ్లు నీళ్ళ సమస్య ఉంది మనకి. ఆలూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి చాలా మన ఆలూరు కాన్స్టిట్యున్సీ మీరు వజ్రాలు వైడూరాలు ఏం చేసే పని లేదు. మీరు నిధులు ఎందుకంటే నేను అంటారు ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేయలేదు. అదే అధికారులు నేనుండానా? జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడా? మీ చంద్రబాబు నాయుడు ఉన్నారా? నాకేం వస్తుంది? 1.5 సంవత్సరం ఏందని రూపాయడన్నా ఒక పని కొత్తుకునే రూపాయి నాకు ఇచ్చినారా? చిప్పిగిరిలో మా ఊర్లో ఏదైనా సీసీ రోడ్డు మేము వేస్తామంటే అదిగా నీలే. అలాంటిది ఈరోజు మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా మాట్లాడొద్దండి. మీకు ఏమున్నా కానీ ఖచ్చితంగా నేను సహకరిస్తా. నా లెటర్ ప్యాడ్ మీకు ఏమైనా అవసరమైతే నేను ఇస్తా. నా లెటర్ ప్యాడ్లు కావాలంటే ఇస్తా. నేను ఆలూరుని ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే చేయండి. రోడ్లు తీసుకురండి, నిధులు తీసుకురండి, చంద్రబాబు పోయి కొట్టాడండి. మా ఆలూరు వెనుకబడిపోయింది దానికి చెప్పండి. అది చెప్పండి తప్ప వాళ్ళతో ప్రెస్ మీట్ మాట్లాడించేది ఈ ఎన్నికలతో అవన్నీ పెట్టుకోద్దండి. ఎందుకు చీప్ పాల్ట్ అది. చీప్ ట్రిక్లు చేయొద్దండి. ఏమన్నా ఒరిజినల్ రాజకీయం చేయండి. మీరేమన్నా డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్కి నేను సహకరించుకుంటే అప్పుడు నన్ను మాట్లాడండి. అంతకు తప్ప వేరే మాట్లాడొద్దండి. అవసరం లేదు. వెనుకుండి వాళ్ళతో ఉనే మాట్లాడితే దానికి అర్థం ఏముంది? మాట్లాడితే అవసరం లేదు. నేనేమన్నా నన్ను అడగండి. నేను ఏదైనా కావాలంటే నా లెటర్ ప్యాడ్ ఏదైనా కావాలంటే దానికి నేను చేస్తా, నేను ఇస్తా. నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తా, తీసుకొని పోండి. ఎవరికి ఎలా నేను చెప్పండి. నేను నా లెటర్ ప్యాడ్ ఉందా? ఆలూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఏముండాయో 6 మండలాల రోడ్లు నా లెటర్ ప్యాడ్ మీద మీ చంద్రబాబు నాయుడికి, అప్పుడున్న రంజిత్ కలెక్టర్ గారికి, మీరు నిమ్మల రామాయణాడు ఇన్ఛార్జ్ మంత్రి ఆయనకి నా లెటర్ ప్యాడ్ ఉందా? రోడ్లు కావాలని టిక్లేసి, ఎందుకంటే చాలా దరిద్రంగా ఉన్నాయని నేను చెప్పిన లెటర్ ప్యాడ్, నా లెటర్ ప్యాడ్ ఇచ్చిన దాని మీద ఫాలోఅప్ చేయండి. మీరు ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన, అధికారులను పట్టుకుని ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన దాన్ని ఫాలోఅప్ కానీ తప్ప మీరు ఏమో గలాట్లు సృష్టించండి. గలాట్లు పెట్టొద్దని అవసరం లేదు. ఎన్నికోతో మాట్లాడేసి ఏం రాదు, మాటలు తప్ప ఏం లేదు. అది దాన్ని లేకున్నట్లు మీరు మీకు తెలుసో తెలుదో మీకు ఈ ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ప్రైవేట్కి చేస్తే
ఎంత నష్టపోతారో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ప్రైవేట్ కానీ చేయకూడదు అనేది. మీరు కానీ దీనికి సహకరించాలి నాయకులు, టీడీపీ నాయకులు సహకరించి దీన్ని రద్దు చేయండి. మీ చంద్రబాబుకి చెప్పండి. ఏ రాష్ట్రంలో లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎక్కడా లేవు, ఎక్కడ కట్టరు. మీ అనుచరులకి 99 రూపాయలకి ఎడన్నా ఎకరా ఇస్తారా? దానికి 5,000 కోట్లు పెడితే అయిపోతుంది. అది ఎక్కువ పెట్టి పని లేదా? నువ్వు మంగళవారం వస్తే 5,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక్క 5,000 కోట్లు నీ మొత్తము ఒకటేసారి పెట్టొద్దండి. సంవత్సరానికి 1,000 కోట్లు 1,500 కోట్లు పెడితే అయిపోతుంది. దానికి మనకు లక్షల కోట్లు ఆశ అవుతుంది. చేయండి. మీరే శిలాపాలకి పెట్టుకొని మీరే మా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మీరే పెట్టి ఓపెన్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు కదా, మా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని బిల్డింగ్ అయితేనేమి, ఏదైనా సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏదైనా ఇండ్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి మీరు ఓపెన్ చేసి చేయండి, సంతోషమే. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి తప్ప రెచ్చగొట్టే మాటలు, గలాట్లు, పోలీసులతోన డిపార్ట్మెంట్తోన ఇబ్బంది పెట్టించమని చేయొద్దండి. ఎందుకు అవి ఏది శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతంగా ఉండవు, నేను శాశ్వతంగా ఉండము. ఏదైనా పని చేస్తేనే శాశ్వతంగా ఉంటుంది. పని చేసి చూపించండి. అది తప్ప ఎన్నుకుండలతో ప్రెస్ మీట్ మాట్లాడించేది, ఎన్నుకుండలతో అని మాట్లాడించి ఏంది అదంతా? మా వాళ్ళు మీరు మాట్లాడితే మా వాళ్ళు మాట్లాడతారు, మా వాళ్ళు మాట్లాడితే పోలీసు వాళ్ళు కేసు పెట్టిస్తారు, పోలీసులతో ఇబ్బంది పెట్టిస్తారు. మొన్న ఉలగొంద ఎస్ఐ గారు మా కార్యకర్తకి ఏడన్నా చూసినారా? డ్రైవింగ్ లైసెన్స్కి లేదంటే 5,035 వేసింది ఏడన్నా చూసినారా? చరిత్రలో 5,035 రూపాయలు వేసినట్టు డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఏడన్నా చూసినారా? డ్రైవింగ్ లైసెన్స్ అంటే 100, 500 కక్షలు సాధిస్తున్నారు. కక్షలు కాదు సాధింపులు. అంటే మా ఆయనకి తిరిగే వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టొద్దండి మీరు. ఏది నేను చెప్పేది ఒకటే, మీరు శాశ్వతంగా ఉండరు, నేను శాశ్వతంగా ఉండరు. పని చేసినది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ గెస్ట్ హౌస్ కడుతున్నాం, అది శాశ్వతంగా ఉంటుంది. అట్లా ఏమన్నా ఉంటే తీసుకొని రండి. ప్రజలను రెచ్చగొట్టి, ఎన్నుకునే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళతో తిట్టించేదామని పెట్టుకోదండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది ఆలూరు కాన్షియస్. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మనకేం కావాలి? వాళ్ళు అడిగేది ఒకటే, ప్రజలు అడిగేది ఒకటే, నీళ్లు రోడ్లు అడుగుతున్నారు. అవి రెండు తెచ్చి పెడితే మీరు శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఉండే వాళ్ళ తరంలో వాళ్ళ అయంలో జరిగిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాంటిది ఏమన్నా ఉంటే చేయండి తప్ప. ఇప్పుడు మారేపని అనుకుంటాం మేము మా మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినాడు ఆయన, అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని ఇప్పటికైనా అనుకుంటారు మా మండలంలో, ఆలూరు మండలం అనుకుంటారు. ఎందుకంటే ఒకటి శాశ్వతమైన పని చేస్తే దాన్ని అనుకుంటారు తప్ప చిల్లర వ్యవహారం చేయొద్దండి, చిల్లర పని చేయొద్దండి, చిల్లర పనే మాట్లాడొద్దండి. ఏదన్నా ఉన్నాయి కానీ మేము సపోర్ట్గా ఉంటాము. మేము ఖచ్చితంగా ఏదన్నా కానీ డెవలప్మెంట్గానే ఉంటాను, ఏదన్నా కానీ. ఎందుకంటే మన ఆలూరు చాలా వెనుకబడిపోయింది. లాస్ట్కు ఎవరు పట్టించుకోరు. కలెక్టర్ ఎందుకంటే మొన్న వచ్చినారు మన కాన్స్టిట్యున్సీకి, కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వచ్చి తిరుగుతున్నారు. ఏంటంటే నేను చెప్పినాను, కలెక్టర్కి చెప్పినా, ఎస్పీకి చెప్పినా, నేను చెప్పినా, మేడం మా కాన్స్టిట్యున్సీ చూడండి, ఒకసారి చూడంండి ఎట్లుందో మా రోడ్లు అని చెప్పింటే ఆమె వస్తుంది. దేవనకొండ వచ్చింది, హాస్పిటల్ వచ్చింది, చిప్గిరి మండలం కానీ వచ్చింది. అవి చేయండి తప్ప వేరేది ఏం పెట్టుకోద్దని మీరు. ఏదైనా కానీ మీడియా మిత్రులు కానీ వల్గర్గా నేను ఎప్పుడు ఎవరికి నేను చెడ్డ కాదు, ఎవరిని నేను ఇబ్బంది పెట్టి నేను మీకేదన్నా నేను సపోర్ట్ చేస్తా. మీడియా మిత్రులు అంటే మీడియా వాళ్ళు కానీ నాకేమి ఎవరు శత్రులు కాదు, ఎవరు నాకు శత్రులు కాదు. ప్రతి ఒక్కరు టీడీపీలో అయితేనే మా వైసీపీలో అయితేనే ఎవరు శత్రుత్వద్దు. మనం ఏదన్నా కానీ అన్నదమ్ములుగా పార్టీ మనం గెలుచుకునేటప్పుడు మనం ఎలక్షన్ మాత్రమే ఏదన్నా ఉంటే చూసుకోవాలి తప్ప ఎలక్షన్ అయిపోతేనే మనం అన్నదమ్ములుగా మెలిగి మడసంగా ఉండాలనే విధంగా టీడీపీలకు కానీ వినించుకుంటాం. ఎందుకంటే మీ అధికారం శాశ్వతంగా ఉండదు. మళ్ళీ మేము అధికారంలో ఖచ్చితంగా 29లో వస్తాం. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అది లేకుండా మీరు అనిగమనిగా ఉంటే కొంతమంది రెచ్చిపోతున్నారు. అనిగమనిగా ఉంటే బాగుంటుంది. లేదంటే దానికి ఖచ్చితంగా రెట్టింపు ఉంటుందని నేను మీకే విన్నవించుకుంటున్నాను. ఈ మీడియా ముఖ్యంగా ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసినాం. ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే నడపాలని
మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమికి ఈ చంద్రబాబు నాయుడికి వణుకు పుట్టే విధంగా చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు ప్రైవేటీకరణని. వాళ్ళ నాయకులే, మనం కాదు, మన వైసీపీలు కాదు, టీడీపీ వాళ్ళే చాలామంది నాతో అన్నారు వద్దు ప్రైవేటీకరణ ఉంటే అసలు చాలా ఇబ్బంది అవుతుంది విధంగా, ప్రైవేట్ చేతలేకపోతే వైద్యం అందదు, విద్య మెడికల్ సీట్లు పేదవాళ్ళకు అందవనే విధంగా ప్రైవేటీకరణ వద్దనే విధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఎందుకంటే ఇంత ముందుకునే అన్ని చాలాసార్లు చెప్పినాం మేము, ఇప్పుడు అదే చెప్తాం. 17 మెడికల్ కాలేజీలోన 5 ఆల్రెడీ ఓపెన్ అయిపోయినా, ఆయన ముఖ్యమంత్రి ఉండగానే ఓపెన్ చేసినారు. మళ్ళీ తర్వాత 2 బ్యాలెన్స్ ఉన్నాయి, పులివెందుల పాడేరు. అవి ఎలక్షన్ కోడ్ వచ్చిందానికి అవి ఓపెన్ చేయలేకపోయినారు. 7 అయిపోయినాయి కంప్లీట్, ఉండేది 10. ఆ 10ని ఈరోజు ఈ మోసపూరిత నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఏదన్నా కానీ అబద్ధాలు చెప్పేదాంట్లో దిట్ట. మనం చూస్తున్నాం, ఎక్కడే కానీ ఒక ఇల్లు కానీ వాళ్ళు 1 సెంట్ కానీ 1 సెంట్ కానీ పేదలకి ఇల్లు స్థలాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఈడుండే మొత్తం మీడియా మిత్రులకు అందరూ తెలుసు. అవి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకి ఇల్లు లేని గూడు కట్టుకునే విధంగా లేదనుకున్న కొనిచ్చి అన్నిటికీ పట్టాలు ఇచ్చినాడు. దాని వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చినాడు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లుని వాళ్ళు పోయి ఆయన వాళ్ళకి సిగ్గన్న అవుతుందో జ్ఞానం మళ్ళీ ఏమవుతుందో తెలియదు, నాకు అర్థం కాదు. మేము ఇప్పించిందని ఆ చంద్రబాబు నాయుడు ఆ లోకేష్ అబద్ధాలు కోరి, ఇంకా ఆయన వయసు చిన్న వయసు లోకేష్ గారు కానీ వాళ్ళ నాయనే ఫాలో అవుతూ నోరు తెరిస్తే అబద్ధమే. అసలు నిజాము అనేది మాట్లాడే వాళ్ళు అసలు టీడీపీ వాళ్ళకి అసలు నిజం మాట్లాడేది రాదు. వాళ్ళ నాయకులే వాళ్ళైతేనేమి వాళ్ళ నాయకులు అయితేనేమి ఇంతవరకు ఒక ఇల్లు కట్టించింది లేదు, మేము కట్టించినామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్ననే మన హాస్పిటల్ కానీ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో మొత్తం తెలుసు ఎప్పుడు హాస్పిటల్ కట్టినది. వాళ్ళు మా చంద్రబాబు నాయుడు కట్టించిన అంటున్నారు. మాకు వాళ్ళు అర్థమని మాట్లాడతారో, వాళ్ళు అర్థం లేక మాట్లాడతారో, తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారో మాకేం తెలియదు. కానీ 2023లోనే అయిపోయింది హాస్పిటల్. నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి మీటింగ్లో చెప్పిన హాస్పిటల్ ఓపెనింగ్ చేయాలా, కలెక్టర్ గారికి వాళ్ళకి మినిస్టర్ అందరికీ హాస్పిటల్ ఓపెనింగ్ చేయాలా. చాలా ప్రజలు ఆ హాస్పిటల్లో పోలేక ఖచ్చితంగా చేయాలని కలెక్టర్కి అందుకు మినిస్టర్కి అందుకు చెప్పింటే, మొన్న ఇంతకుముందు రంజిత్ బాషా గారికి చెప్పినాను. తర్వాత మళ్ళీ మన సిరి మేడం వచ్చింది, ఆయనకి చెప్పింటే ఆయన ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆమె డాక్టర్ కాబట్టి అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్ 20వ తారీఖు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసే తిరాలనే విధంగా చేసినారు. వాళ్ళు మేము కట్టించింది అంటారంట. ఒక్కటి కానీ ఏదే కానీ ఈ కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరం అయింది, ఏ పథకం కానీ ఒకటే ఏం చేసినారు, అరాకొరగా రైతులకి 20,000 ఇస్తామని మోసం చేసి, అదేందో మోడీ గారు ఇస్తే దాంట్లోకి 2,000 కలిపి అయిపోయింది అని అదే విధంగా చెప్పినారు. అదే అక్క చెల్లెమ్మలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని మేమే లోకేష్ గారు పెట్టినట్టు అది ఆ పథకము. అసలు వాళ్ళకి మనసులో మళ్ళీ మానవత్వం ఉందో లేదో ఏమో తెలియదు, కానీ మాకేం తెలియదు. కానీ అది కనిపెట్టినారు. సాక్షాత్తు 14 సంవత్సరాలు సీఎంగా ఉండే ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన బుద్ధి జ్ఞానం లేకున్నట్లు లోకేష్ గారు కనిపెట్టినట్ట అమ్మఒడిని. 2019లో లోకేష్ గారు సీఎం ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడా? దాన్ని ఆ పథకాన్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మేము కనిపెట్టినామంటారు. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చింటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చింటే దాన్ని ఫాలో అవుతున్నారు. ఒక్కటి కానీ ఏదన్నా వాళ్ళ కొత్త పథకం ఉందంటే చెప్పండి. వాళ్ళ కొత్త పథకం ఏంటంటే బస్సు, ఫ్రీ బస్సు, అదొక్కటే వాళ్ళ కొత్త పథకం. మిగతావన్నీ మొత్తం సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఏ పథకము వాళ్ళు ఇచ్చింది లేదు.
ఈరోజు ఉద్యోగస్తులకి ఆయన నేను 1వ తారీఖు వస్తే మీ అకౌంట్లో ఖచ్చితంగా వేస్తున్న విధంగా ఉద్యోగస్తులకు చెప్పిన మాట చెప్పి రోజు ఏం చేసిన ఇప్పుడు 11వ తారీఖు 10వ తారీఖు రోజు ఇంతవరకు అకౌంట్లోకి వాళ్ళ ఉద్యోగస్తులు వెళ్ళ కావాల్సి ఉంటే మీరు ఎవరినైనా అడగండి. ఉద్యోగస్తులు ఇంతవరకు జీతాలు పడలేదు, అన్ని అబద్ధాలే. దాదాపుగా 1.5 సంవత్సరానికే 2,27,000 కోట్లు 27,000 కోట్లు అప్పచేసినారు. అక్కడ జీతాలకి వేయట్లేదు, అక్కడ ఏమైనా అభివృద్ధి చెందుతున్నట్టు అది లేదు. ఎక్కడ చూసినా గుంతల లేని రోడ్లు చేయాలని ఆయన చెప్పినాడు. ఎక్కడ మన కాన్స్టిట్యున్సీలో మాత్రము అక్కడ ఎక్కడన్నా వాళ్ళు అక్కడ చేసుకున్నది తెలియదు, మాకేం తెలియదు. కానీ మా ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఒక్క అభివృద్ధి కానీ ఒక్క మెట్టుకు కానీ ఒక్క ఈటికి కానీ కదలే.